సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యుక్రెయిన్ డ్రోన్ దాడులకు రష్యా ప్రతీకారం తీర్చుకుంటుందా? అణుబాంబులతో యుక్రెయిన్ని అంతం చేస్తుందా? ఇప్పుడు సిచ్యువేషన్ అలాగే కనిపిస్తోంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఖచ్చితంగా యుక్రెయిన్పై అణుబాంబులు వేసి తీర్తామని గతంలోనే రష్యా అధికారులు హెచ్చరించారు. తాజాగా డ్రోన్ దాడులతో ఆ హెచ్చరికలు మరింత బలపడ్డాయని ప్రపంచ దేశాలు అంచనా వేస్తున్నాయి. రష్యాలో వైమానిక శక్తిపైన యుక్రెయిన్ దాడి చేయటం, అది కూడా డ్రోన్లతో దాడి చేయడంతో రష్యా తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరంలోకి 400 డ్రోన్లతో చొచ్చుకెళ్లి దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది చనిపోతే 60 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ దాడి సరిపోదని మరో దాడితో యుక్రెయిన్కు బుద్ధి చెబుతామంటోంది రష్యా. ఈసారి అణు పరీక్షలకు సిద్ధమైన రష్యా ఏ క్షణమైనా యుక్రెయిన్పై విరుచుకుపడొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఇస్తాంబుల్లో యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు జరగాల్సింది. ఈ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్తో ఈ చర్చలు సాగలేదని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల్, యుక్రెయిన్పై రష్యా అణుదాడి చేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చంటారా? దానికి మోడ్రన్ యుద్ధ వ్యూహాల్లో, ఆధునిక యుద్ధ వ్యూహాల్లో అతిపెద్ద దాడి అని చెప్పాలి ఉక్రెయిన్ చేసిన దాడి. రష్యా పైన చేసిన ఈ దాడిని ఉక్రెయిన్ ఈ దాడిని చాలా వ్యూహాత్మకంగా, అసలు రష్యాకి అంతు చిక్కకుండా సివిలియన్స్ ఏదైనా రెగ్యులర్ వస్తువులు పంపించే కంటైనర్లో డ్రోన్లను పంపించి అక్కడ ఒక 6000 కిలోమీటర్లు, అంటే ఉక్రెయిన్ బార్డర్కి రష్యా లోపల 6000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడులు చేయడం నిజంగా మోడర్న్ యుద్ధ వ్యూహాల్లో ఇది అతిపెద్ద దాడి అని చెప్పాలి. 2023లో ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఇటువంటి దాడి చేసింది. అక్కడ హిజ్బుల్లా ఏదైతే పేజర్లతో దాడి చేసింది, పేజర్లను పంపించి పేజర్లలో పేలుడు పదార్థాన్ని అమర్చి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయడం వల్ల 1000 మందికి పైగా చనిపోయారు అక్కడ. అది అతిపెద్ద దాడి, ప్రపంచంలోనే ఒక మెరుపు దాడి అని చెప్పేసి గుర్తింపు ఉంది. ఆ తర్వాత అతిపెద్ద దాడి ఏంటంటే ఇదే. ఇవాళ ఉక్రెయిన్ దాదాపు 400కు పైగా డ్రోన్లని రష్యాలో ఉన్న 2 ఎయిర్ బేస్ల పైన పంపించి వాళ్ళ యుద్ధ విమానాలు 41 యుద్ధ విమానాలను లేపడేసింది. ఈ యుద్ధ విమానాల అంచనా రష్యా ఏం చెప్తుందంటే దాదాపు 30% బలాన్ని కోల్పోయారు. 30% యుద్ధ విమానాలు రష్యా దగ్గర ఉన్న వార్ ఫైటర్స్ ఏదైతే జెట్ ఫైటర్స్ అలా 30% కోల్పోయామని చెప్తుంది రష్యా. అయితే రష్యా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఒకవైపు ఇస్తాంబుల్లో శాంతి చర్చలు 2వ దఫా జరగాల్సిన ఉంది, ఇవాళ శాంతి చర్చలు జరగాల్సి ఉంది. ఇటు చర్చలకు సిద్ధమవుతూనే అటు ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడ్డాన్ని రష్యా తట్టుకోలేకపోయింది. రష్యా కూడా రివర్స్ అటాక్ చేసింది. మళ్ళీ ఒక 400 డ్రోన్లతో ఉక్రెయిన్లో మళ్ళీ 1000 కిలోమీటర్ల లోపలికి వచ్చేసి రష్యా అటాక్ చేసింది. కానీ ప్రతీకారం తీరలేదు. ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన అణుదాడి చేసి తీరుతామని కొందరు రష్యా అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే రష్యా మొదటి నుంచి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ఉక్రెయిన్ వెనుక యూరప్ దేశాలు ఉన్నాయి, నాటో ఉంది. నాటో సరఫరా చేస్తుంది వీళ్ళకి కావలసిన ఈ పేలుడు పదార్థాలు కావచ్చు, యుద్ధ సామాగ్రి కావచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం. 4 సంవత్సరాలుగా ఈ 2 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. దాదాపు ఒక 7 లక్షల మందికి పైగా యుద్ధం వల్ల ప్రభావితులయ్యారు. 15,000 మంది పైగా చనిపోయారు ఇప్పటి వరకు. అయినప్పటికీ యుద్ధం ఆగట్లేదు. రష్యా వెనక్కి తగ్గట్లేదు, ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పి అధికారంలోకి వచ్చిన 2వ రోజే యుద్ధాన్ని నిలుపుదల చేస్తా అని చెప్పాడు. భారతదేశం మధ్య పాకిస్తాన్ మధ్య ఏదో యుద్ధాన్ని ఆపారు అని చెప్పుకున్నట్టుగానే ఓ గొప్ప చెప్పబోయే ట్రంప్. కానీ ట్రంప్ని యూరప్ దేశాలు కూడా ఇప్పుడు నమ్మలేని పరిస్థితి ఏర్పడాయి. ఎందుకంటే అమెరికా అవసరాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది, అమెరికా అవసరాలకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి యూరప్ దేశాలు ట్రంప్ పైన ఒత్తిడి చేస్తున్నాయి, ఖచ్చితంగా ఉక్రెయిన్తో శాంతి చర్చలకి రావాలి, అమెరికా దానికి పూనుకోవాలని. అప్పటికి ట్రంప్ రష్యాతో పుతిన్తో మాట్లాడారు. పుతిన్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ట్రంప్తో సానుకూలంగా స్పందిస్తూనే యుద్ధం విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ పైన తాజాగా ఇవాళ ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్కి కొద్ది రోజుల క్రితం ఈ వారంలోనే ఉక్రెయిన్ పైన రష్యా ఊహించని మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా మధ్య ఆ గ్యాప్ అట్లాగే కొనసాగుతుంది. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ సీజ్ ఫైర్కి అయితే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. 2 దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. 4 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధ విమానాలపైన అటాక్ చేయడం అనేది చాలా సీరియస్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా గతంలోనే పుతిన్ చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు, అణుదాడి చేసి తీరుతామని. రష్యన్ అధికారులు ఇవాళ కూడా మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఉక్రెయిన్
పైన అటాక్కి అణుబాంబుల్ని మరి టెస్ట్ చేస్తున్నారనే ఒక వార్త కూడా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఊహించని పరిణామాలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జానకి, ఉక్రెయిన్ పై అణుదాడి చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అంటారా? చాలా స్పష్టంగా ఒకవేళ అణుదాడి గనక ఉక్రెయిన్ పైన జరిగితే, రష్యా ఈ రాత్రికి ఏదైనా అటాక్ చేయగలిగితే ప్రపంచ యుద్ధానికి, మూడో ప్రపంచ యుద్ధానికి ఆస్కారం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్కి యూరప్ దేశాలు మద్దతుగా ఉన్నాయి. మొదటి నుంచి యూరప్ దేశాలు ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్కి తీవ్ర నష్టం జరిగితే ఖచ్చితంగా యూరోపియన్ దేశాలు దానిపైన, రష్యా పైన రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది. రష్యా కూడా పదే పదే చెప్తుంది, మీ నాటో ఎయిర్ బేసెస్ పైన, ఆర్మీ బేస్ల పైన అటాక్ చేస్తాం, మీరు ఉక్రెయిన్కి మద్దతు ఇస్తే, ఏ క్షణమైన మద్దతు ఇస్తే మీ నాటో ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేస్తామని మొదటి నుంచి రష్యా వార్నింగ్ ఇస్తుంది. ఇవాళ కూడా అది చెప్పింది. అయితే జెలెన్స్కీ ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, రష్యా పైన మేము రాత్రి చేసిన దాడుల్లో ఉపయోగించింది కేవలం ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసుకున్న డ్రోన్లు, ఈ డ్రోన్ల ద్వారానే అటాక్ చేశాము, దీనికి విదేశీ డ్రోన్లు లేవు, మాకు యూరప్ నుంచి ఎటువంటి మద్దతు లేదు. బయటికి చాలా స్పష్టంగా చెప్తుంది మొదటి నుంచి ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి చేస్తున్నాయి, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలి, బహాటంగా రావాలని చెప్పేసి. కానీ ఉక్రెయిన్కి యూరప్ దేశాల మద్దతు ఉందని రష్యా బలంగా విశ్వసిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు మలుపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఉక్రెయిన్కు మద్దతుగా యూరప్ దేశాలు నిలిస్తే రష్యా ఆటోమేటిక్గా చైనా దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే చైనాకి రష్యాకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చైనా వైపు వెళ్తుంది రష్యా. చైనా ఖచ్చితంగా యూరప్ దేశాలపైన వ్యతిరేకంగా ఉంది, అమెరికా పైన వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా చైనా ఏం చేస్తుందంటే రష్యాకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. జానకి, అంటే యుక్రెయిన్ దాడి తర్వాత ప్రపంచ దేశాలు భారత్ని హెచ్చరిస్తున్నాయి. అసలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి? ఎప్పుడైతే ఉక్రెయిన్ డ్రోన్లతో, ఇప్పుడు అధునాతన యుద్ధం ఎలా మొదలైందంటే డ్రోన్ అటాక్స్తో స్టార్ట్ అయింది. బ్రహ్మోస్ క్షిపణిని త్రూ డ్రోన్స్ ద్వారానే పాకిస్తాన్ పైన దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణి అంటే డ్రోన్ల ద్వారా మభ్యపెట్టి పాకిస్తాన్ 11 ఎయిర్ బేసెస్ పైన అటాక్స్ జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా మెరుపు దాడి జరిగింది. ఇది 400 డ్రోన్లు వెళ్ళి 6000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అటాక్ చేయడం అనేది ఎవరు ఊహించనిది. సేమ్ సిచ్యువేషన్ ఒకవేళ భారత్ పైన పాకిస్తాన్ కూడా ఇటువంటి దాడులు చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. గతంలో కాశ్మీర్లో ఒక ఎయిర్ బేస్ పైన దాడి చేసింది, బయట ఉన్న పాకిస్తాన్ ఒక డ్రోన్ దాడి చేసింది. ఆ ఎయిర్ బేస్లో కొన్ని హెలికాప్టర్లు కొన్ని తగలబడిపోయాయి. చాలా పెద్ద 2021లో జరిగింది ఈ సంఘటన. సో ఇటువంటి దాడులు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ డ్రోన్లను వాడుతోంది. ఈ డ్రోన్లని మనకు తుర్కియా, ఏదైతే టర్కీ ఉందో టర్కీ అట్ ది సేమ్ టైం చైనా సరఫరా చేస్తోంది. ఎవరికి? పాకిస్తాన్కి మద్దతుగా నిలబడుతుంది, యుద్ధ సామాగ్రిని ఇస్తుంది. ఇటువంటి అటాక్స్ కూడా అవకాశం ఉండొచ్చు ఇండియా పైన అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా భారత్కి ఇది ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి. ఇండియా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త. నిజానికి భారత్ దగ్గర రష్యా తయారు చేసిన S-400 ఉంది, భారత్ దగ్గర కొన్ని ఏదైతే యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మొత్తానికి ఉన్నాయి. కానీ ఇవి ఎంతవరకు కాపాడుతాయి? గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే రష్యాకి ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతుంది. యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతున్నాయి అన్నీ యాక్టివ్ అయి ఉంటాయి. అయినప్పటికీ కూడా డ్రోన్లని ఏమి చేయలేకపోయింది. అంటే కంటైనర్లలో డ్రోన్లని రష్యాకి పంపించి అక్కడి నుంచి లాజిస్టిక్ కంటైనర్లలో డ్రోన్లను అక్కడికి పంపించి అక్కడి నుంచి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి రష్యాలో ఉన్న 2 ఎయిర్ బేస్ల పైన అటాక్ చేయడం అనేది ఎవరు అంచనా వేయని వ్యూహం. అటువంటి వ్యూహం భారత్లో కూడా జరగవచ్చు అనేది హెచ్చరిక వెనుక ఉన్న అర్థం. అందుకనే ప్రపంచ దేశాలు కానీ లేకపోతే ఈ దాడి తర్వాత భారత్ జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ ఇటువంటి దొంగ దెబ్బలకు తీసేందుకు రెడీ అవ్వచ్చు అనేది ఇక్కడ కనిపిస్తున్న చర్చ. రైట్ తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముదిరిందని చెప్పుకోవచ్చు. యుక్రెయిన్ డ్రోన్ దాడిపై రష్యా ప్రతీకారం తీర్చుకుంది. ఏ క్షణమైనా యుక్రెయిన్పై భారీ దాడి చేస్తామని కూడా గతంలో పుతిన్ చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే అనుమానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా ప్రకటన కూడా చేసింది. అణుబాంబులు వేసే ఛాన్స్ ఉందనే చర్చ కూడా ఇప్పుడు మొదలైపోయింది. యుక్రెయిన్ని అంతం చేస్తామంటూ కూడా సవాళ్లు విసురుతోంది. యుద్ధం ఆపాలంటూ యూరప్ దేశాలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్పై ఒత్తిడిని యూరప్ కంట్రీస్ పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్, నిజంగానే రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సడన్ గా యుక్రెయిన్ స్తబ్దుగా ఉన్నది ఒక్కసారే రష్యా గడ్డ మీదకొచ్చి అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
థ్యాంక్ యూ